హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్యాగ్ హెడ్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది సినిమా. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ బెర్లిన్ లో ఉన్న ఒక భయంకరమైన ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్ ఉంటాడు అనమాట. ఆయన ఏంటంటే కొంచెం భయంగా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో నీళ్ళని ఒక అతను వస్తాడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో అంటాడు, నేను నీకు డబ్బులు ఇస్తాను, మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయితో నేను మాట్లాడాలని చెప్పంటంతో ఆ ఇంటి ఓనర్ ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పంటాడు. కానీ నీళ్ళు ఏమంటాడంటే, లేదు నా భార్యతో నేను పర్సనల్ గా మాట్లాడి దానికి ఆ అమ్మాయి హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ నీలుగాడు ఏంటంటే ఆ ఇంటి ఓనర్ ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ ఇంటి ఓనర్ మాత్రం నోరు మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తనని బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇంటికి ఉన్న విండోస్ మొత్తం ప్రాపర్ గా క్లోజ్ చేసి ఒక వీడియో రికార్డ్ చేస్తాడు. తను చెప్తాడనమాట, ఈ ఇంట్లో బ్యాగ్ హెడ్ అని ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యానికి ఇల్లు ఓనర్ ఎవరైతే ఉంటారో, ఇంటి ఓనర్ పత్రం మీద ఎవరైతే సైన్ ఉంటుందో వాళ్ళు దానికి గార్డియన్ గా మారిపోతారు. కాకపోతే ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాం అని చెప్పి ట్రై చేస్తుంది. కానీ ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఆ దెయ్యాన్ని బయటికి వెళ్లకుండా కాపాడొచ్చు. కాబట్టి నేను కూడా అదే చేస్తున్నాను, అది బయటికి వెళ్లకుండా కాదు, శాశ్వతంగా చనిపోయేలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ లో నా ప్రాణం కూడా పోవచ్చు అని చెప్పేసి ఆయన వీడియో రికార్డ్ చేస్తూ అందులో చెప్తాడనమాట. ఆ తర్వాత అంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ లోకి పెట్రోల్ క్యాన్ తీసుకెళ్లి ఒక చైర్ దగ్గర ఒక అమ్మాయిని కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి దాని చుట్టూ ఆ పెట్రోల్ పోసి నిప్పంటిస్తాడు. కాకపోతే ఆ దెయ్యానికి బదులుగా ఆయనే ఆ మంటల్లో చిక్కుకొని చచ్చిపోతాడు. ఆ బ్యాగ్ హెడ్ అనే దెయ్యం మాత్రం అతన్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. చేస్తే కథ ఇప్పుడు లండన్ లో ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ లండన్ లో ఒక ఇంట్లో రెంట్ కుంటుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. కాకపోతే ఇంటి ఓనర్ వచ్చేసి, నువ్వు చాలా రోజుల నుంచి రెంట్ కట్టట్లేదమ్మా, కాబట్టి దయచేసి నీ సామాన్ సరుకొని వెళ్ళిపో, వేరే వాళ్ళు రెంట్కి వస్తున్నారని చెప్పి అనడంతో హీరోయిన్ దగ్గర కూడా డబ్బులు లేవు. ఇంకా కడతానని చెప్పలేక ఉన్న కొన్ని సామాన్లు తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే అర్జెంట్ గా ఊర్రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా హడావుడిగా ఫ్లైట్ పట్టేసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు. అది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ముసలాయన చనిపోయాడు కదా, దయ్యాన్ని చంపబోయి ఆయనే అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి వాళ్ళ నాన్నకు ఒక గొడవ అయిపోయింది. దాంతో వీళ్ళిద్దరు పలుకోవట్లేదు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ వచ్చేసి, చూడమ్మా మీ నాన్న నీకంటూ ఒక ఆస్తి ఉంచాడమ్మా, అదేదో కాదు మీ బంగ్లా అని చెప్పేసి ఆ బంగ్లాని చూపించడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కాకపోతే అది పాడుబడిన బంగ్లా, దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా కొంచెం టైం పడుతుందమ్మా, దీన్ని మళ్ళీ మనం మొత్తం ప్రాపర్ గా బాగు చేయించాలంటే ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి, కాబట్టి నేనే ఏదో ఒక పార్టీని తీసుకొస్తానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అదేంటండి మీరు, నేను అమ్ముతానని చెప్పానా, నాకు ఇష్టం లేదండి, ప్రస్తుతానికి నాకు ఉండడానికి ఎక్కడ ఇల్లు లేదు, నాకంటూ ఉన్నది ఇక్కడే, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆయన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తుంది, ఇలాగ మా నాన్నగారు చనిపోయారు, కాకపోతే ఒక పెద్ద బంగ్లా మాత్రం నాకు రాసి చెల్లిపోయారు అని చెప్పేసి అంటంతో, అవునా అంత పెద్ద బంగ్లాలో నువ్వు ఒకదాని ఉంటున్నావా, సరే నేను కూడా వస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. దాంతో మన కథలో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. అలా పడుకున్న కొంత సమయానికి బేస్మెంట్ లో అలారం సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా లెగిసి చూస్తే ఆ సపరేట్ గా ఆ దెయ్యం ఉండే బేస్మెంట్ రూమ్ ఉంది కదా, అందులో నుంచి సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అక్కడ దెయ్యం ఉన్న సంగతి కూడా హీరోయిన్ కి తెలియదు. ఎవరని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి ఓపెన్ చేసి చూస్తే ఆ డోర్ ఏమో ఓపెన్ అవ్వదు, లాక్ వేసి ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో తన వెనకాల ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కొంచెం ముందుకెళ్లి చూస్తే అక్కడ ఒక అతను ఉంటాడు. అతను ఎవరో కాదు, నీల్ అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, మీ ఇంట్లో ఉన్న దెయ్యంతో నేను మాట్లాడాలి, నా భార్యతో మాట్లాడే అవకాశం కల్పించండి, ఆ దెయ్యం వల్ల నా భార్యతో మాట్లాడే అవకాశం నాకు వస్తుందని చెప్పి అన్నాడు కదా అతను అనమాట. మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి, మీ ఇంటి బేస్మెంట్ లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో మాట్లాడితే నేను నా భార్యతో మాట్లాడొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ నమ్మదు, నీకేమైనా పిచ్చి పెట్టింది అని చెప్పనిద్ది. కానీ నీళ్ళు ఏమంటాడంటే, లేదు నీకు డబ్బులు ఇస్తాను నేనని చెప్పి అంటంతో బేసికల్ గా హీరోయిన్ కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ లో ఉంది కదా, అందుకని డబ్బులు సరికి సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. కాకపోతే ఆ రూమ్ తాళం నా దగ్గర లేదు, నేను వెతికిస్తానని చెప్పి అంటంతో నీళ్ళు కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక అతను కదా, అతను వెళ్ళి మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, అంకుల్ నాకు ఇల్లు అమ్మే ఆలోచన లేదు, కాబట్టి ఈ ఇంటిని నా పేరు మీద రాసేయండి అని చెప్పేసి ఆ ఓనర్షిప్ ని మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్నగారి పేరు మీద నుంచి తన పేరు మీదకి మార్చేసుకుంటుంది. ఆ పేపరే చాలా ఓల్డ్ పేపర్ అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడమ్మా నువ్వు అక్కడ ఉంటూ నాకు ఇష్టం లేదు, కానీ నీకు వేరే ఆప్షన్ లేదంటున్నావు కాబట్టి సరే అక్కడే ఉండు, కాకపోతే మీ నాన్న చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియో క్యాసెట్ నా దగ్గర ఉంది, కాబట్టి ఇది కూడా తీసుకో అని చెప్పేసి ఆ క్యాసెట్ ని హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. దాంతో మన కథలో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగా నీళ్ళని ఒకడు ఉన్నాడు, మా ఇంటి బేస్మెంట్ లో ఎవరో ఒక అమ్మాయి ఉందంట, ఆ అమ్మాయిని కలవాలంటే డబ్బులు ఇస్తానని చెప్పేసి నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, నీకేమైనా పిచ్చి
పట్టిందా, వాడేదో చెప్పాడు, ఒకవేళ నిజంగానే ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు ఇంతకు ముందు మా నాన్న కూడా చెప్పాడు ఒకసారి నాకు ఇలాగే బేస్మెంట్ లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వల్ల చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు మనం అని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్తుంది. అదే సమయంలో నీల్ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత తాళం తీసుకుని ఆ బేస్మెంట్ గది ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తే అక్కడ 2 చైర్లు ఉంటాయి. అదే సమయంలో ఆ నీల్ గడు ఏం చేస్తాడంటే పగిలిపోయిన గోడ దగ్గరికి వెళ్ళి బయటికి రా అని చెప్పంటంతో హీరోయిన్ తన ఫ్రెండ్ నవ్వుకుంటారు. వీడేంటి లోపలికి వెళ్ళి బయటికి రా అని చెప్పంటాడని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజంగానే ఆ బ్యాగ్ హెడ్ అమ్మాయి బయటకు వస్తుంది. అది చూసి వీళ్ళిద్దరు స్టన్ అయిపోతారు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఈ నీల్ గడు చెప్పేది వినకుండా హీరోయిన్ దగ్గరికి వస్తుంది. ఈడేమో కూర్చో అని చెప్పి అంటాడు. కానీ ఆ దెయ్యం మాత్రం హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే వెళ్ళి కూర్చో అని చెప్పంటంతో ఆ బ్యాగ్ హెడ్ కూడా వెళ్ళి సైలెంట్ గా ఆ చైర్ మీద కూర్చుంటుంది. ఎందుకంటే ఈ ఇంటి ఓనర్షిప్ పేపర్ మీద హీరోయిన్ సైన్ పెట్టింది కదా, సో అందుకని ఆ దెయ్యం హీరోయిన్ చెప్పినట్టు వింటుంది అనమాట. ఆ తర్వాత నీల్ గడ్ ఏం చేస్తారంటే ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి తన భార్య రింగిస్తాడు. తన భార్య చనిపోయింది అనమాట. ఆ రింగ్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాగ్ హెడ్ ఏం చేస్తుందంటే ఆ రింగ్ ని మింగేస్తుంది. అదే సమయంలో నీల్ ఏం చేస్తారంటే ఆ దెయ్యం కాలు చేతులు కట్టేస్తాడు. తన మొహానికి ఉన్న మాస్క్ తీసి చూస్తే తన భార్య వస్తుందని చెప్పి చూస్తే వాళ్ళ అమ్మ వచ్చింది. ఏంటమ్మా నువ్వు వచ్చావని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. సరే అంతా పక్కన పెడితే నువ్వెందుకమ్మా ఆత్మహత్య చేసుకుని చనిపోయావని చెప్పి అంటంతో వాళ్ళ అమ్మ రకరకాలుగా సమాధానం చెప్తూ ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఒకే ఒక మాట చెప్తుంది, అసలు నువ్వు నాకు పుట్టడం ఇష్టం లేదు, అందుకని నిన్ను దూరంగా పెట్టానని చెప్పి అంటుంది. 2 నిమిషాల తర్వాత కానీ నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత నీలాంటి కొడుకుని ఎందుకు మిస్ చేసుకున్నా అని చెప్పి బాధపడుతున్నాను, ముద్దు పెడతాను రా అని చెప్పేసి అంటుంది. అది కూడా మనోడు కొంచెం దగ్గరకు వచ్చే లోపు ఆ దెయ్యం తల మెల్లగా ఫార్వర్డ్ అవుతుంది. దాంతో మనోడికి భయం వేసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్లు తెంచేసుకొని ఆ దెయ్యం ఏం చేస్తుందంటే మనోడి మీద పడిపోయి భయంకరంగా వామిటింగ్ చేసుకుంటుంది. ఇది చూసిన మన కథలో హీరోయిన్ కి భయం వేసి పెద్దగా అరిచి లోపలికి వెళ్ళని చెప్పంటంతో ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఆ నీళ్ళిచ్చిన రింగ్ ను ఊసేసి అక్కడి నుంచి మెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ డోర్ వేసి ముగ్గురు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత నీల్ ఏమంటాడంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ రింగు నా భార్యది కాదు, మా అమ్మ నా భార్యకి గిఫ్ట్ గా ఇచ్చింది, అందుకని ఇలా అయింది. కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే ఆ బ్యాగ్ హెడ్ నుంచి ఏదన్నా మనం రాబట్టుకోవాలనుకుంటే మనం ఏదన్నా వస్తువు ఇస్తే ఆ ఆత్మ దాంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఆత్మ వచ్చింది, చనిపోయిన అమ్మ ఆత్మ. కాకపోతే అది 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 2 నిమిషాలు దాటిన తర్వాత ఆ ఆత్మను వశపరుచుకొని తను ఇంకొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది. అందుకని నా మీద పడిపోయి వామిటింగ్ చేసుకుంది. కాబట్టి నేను ఎలాగైనా సరే నా భార్యతో మాట్లాడాలి, కనుక మీరు నేను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను అనుకుని మీరిద్దరు అగ్రీ చేసుకుంటే మళ్ళీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి తన అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ తను వెళ్ళిపోయిన తర్వాత మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయే ముందు వీడియో రికార్డ్ చేశాడు కదా, ఆ VCR క్యాసెట్ వేసుకొని చూస్తారు. అందులో హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్తాడనమాట, ఇలాగే బ్యాగ్ హెడ్ అని చెప్పి ఒక దెయ్యం ఉంది, అది ఇంటి ఓనర్ ఏది చెప్తే అది వింటుంది. కాకపోతే ఆ దెయ్యం ఇంట్లోంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి శత విధాలుగా ప్రయత్నిస్తుంది, కానీ ఇంటి ఓనర్ ఏది చెప్తే అది వింటుంది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళతో మాట్లాడే శక్తి కూడా ఆ దెయ్యానికి ఉంటుంది. కాకపోతే 2 నిమిషాలు మాత్రమే మాట్లాడగలము. 2 నిమిషాలు దాటితే కనుక ఆ ఆత్మ తానే వశపరుచుకొని మన మీద కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాం అనుకున్నా సరే ఆ దెయ్యం మాత్రం మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి వచ్చేలా చేస్తుందని చెప్పడంతో హీరోయిన్ కి ప్రాపర్ గా విషయం అర్థం అవుతుంది. ఎందుకనే నాన్న నన్ను దూరంగా పెట్టాడు, నా మంచి కోసమే పెట్టాడని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత ఇదంతా విన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నాకెందుకో ఇంట్లో ఉంటాం మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది, కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు బయట ఉండడానికి ఇల్లు కూడా లేదు, నాకంటూ ఉండదు ఇది ఒక్కటే, అందులోను ఆ నీల్ గాడు బాగా డబ్బున్నవాడు, వాడి భార్యతో మాట్లాడాలని చెప్పి చాలా తహతహలాడుతున్నాడు. అందులోను ఈ బ్యాగ్ హెడ్ ఏంటి 2 నిమిషాలు మాట్లాడుతుంది. 2 నిమిషాలు మాట్లాడేందుకు మనకు చాలా డబ్బులు వస్తాయి కదా, దీన్ని బేస్ చేసుకుని మనం బాగా డబ్బులు సంపాదించు అని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ కి చెప్తుంది. దాంతో తన ఫ్రెండ్ ఏమంటుందంటే సరే కొంత డబ్బులు సంపాదించుకుందాము, ఆ తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వెంటనే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే బేస్మెంట్ లోకి వెళ్ళిపోయి ఆ దెయ్యానికి వినపడేలాగా నేను ఈ ఇంటి ఓనర్ అని చెప్పేసి హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. అంతేకాకుండా డు నాట్ క్రాస్ అని చెప్పేసి మెట్ల మీద రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంటి ఓనర్ చెప్తే ఆ దెయ్యం ఏదైనా చేస్తుంది కదా, అందుకని. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా నీళ్ళిచ్చిన అడ్రస్ కి వెళ్ళి గేట్ దగ్గర ఫోన్ ఉంటుందన్నమాట, నువ్వు మా ఇంటికి వచ్చి నీ భార్యతో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ తనకి ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఆ బేస్మెంట్ డోర్ కి ఒక పెద్ద గ్యాస్ సిలిండర్ ని అడ్డు పెట్టేసి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు గోడకున్న ఫోటో ఫ్రేమ్ కింద పడి పగిలిపోతుంది. ఆ ఫోటోలో 2 మగవాళ్ళ ఫోటో ఉంటుంది. అందులోను ఆ ఫోటో వెనకాల 1972 అని చెప్పేసి ఆ ఫోటో తీసిన డేట్ రాసి ఉంటుంది. ఆ ఫోటోలో ఒక అతని పేరు ఓటు, ఇంకొక అతను వచ్చేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఉంది కదా తన ఫోటో అనమాట అది. వాళ్ళిద్దరు ఉంటారు. అందులోను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఓటో గురించి ప్రాపర్ గా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఒక ట్రాజెడిక్ ఇన్సిడెంట్
యాక్సిడెంట్ వల్ల తన ఫ్యామిలీ కోసం తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేసి చూస్తే తనకి ఎదురుగా ఓటో కూర్చొని ఉంటాడు. అది చూసి తను షాక్ అయిపోతుంది. తర్వాత సడన్ గా తను మాయమైపోతాడు. అప్పుడు అనుకుంటుంది తన ఊహ అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఆ తర్వాత నీలని చూపిస్తారు. నీల్ ఏంటంటే హీరోయిన్ ని తన ఇంట్లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తన భార్య గురించి చెప్తాడనమాట. తన భార్య ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని, అందులోనూ తన భార్యతో తను మాట్లాడాలి, లాస్ట్ గా ఒక గుడ్ బై చెప్పాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మనోడిని తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అలారం లో టైం సెట్ చేస్తుంది. ఎందుకంటే 2 నిమిషాలే కదా మాట్లాడాల్సింది. దాంతో మనోడు కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అయిపోయి వచ్చేసి తన భార్య వేసుకుని ఒక నెక్లెస్ ని తీసుకొచ్చి బ్యాగ్ హెడ్ చేతిలో పెడతాడు. ఆ తర్వాత మెల్లగా మాస్క్ తీసి చూస్తే తన భార్య వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా చనిపోయావు, అసలు ఆ రోజు యాక్సిడెంట్ ఎలా అయిందని చెప్పేసి అంటంతో తన భార్య కూడా యాక్సిడెంట్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సడన్ గా తాను ఏమంటుందంటే అసలు నీతో నాకు బతకడం ఇష్టం లేదు, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను, అలా యాక్సిడెంట్ అయింది నాకు అని చెప్పేసి అంటుంది. దాంతో ఈ నీల్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా భార్యకి నేనంటే ఇష్టం లేనా అని చెప్పేసి. అలా 2 నిమిషాలు గడిచిన తర్వాత ఆ నీల్ గాడి భార్య ఆత్మని ఆ బ్యాగ్ హెడ్ వర్షపరుచుకొని సడన్ గా ఆ రూమ్ మొత్తం యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాగైతే అట్మాస్ఫియర్ ఉందో అలా మారిపోతుంది. అదే ప్రాసెస్ లో బ్యాగ్ హెడ్ ఏం చేస్తుందంటే మూలకెళ్ళి కూర్చుంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక ఏమైంది నీకు అని చెప్పేసి మెల్లగా దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ బ్యాగ్ హెడ్ వచ్చేసి హీరో మీద పడిపోయి, ఏంటి కింద ఏదో రాసి వెళ్ళావు, నువ్వు నన్ను కంట్రోల్ చేస్తున్నావు అనుకుంటున్నావు కదా, నేనే నిన్ను కంట్రోల్ చేస్తున్నాను, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఆ బ్యాగ్ హెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేస్తారు. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కావట్లేదు, ఆ దెయ్యం నన్ను కంట్రోల్ చేయటం ఏంటి అని చెప్పేసి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. అదే సమయంలో నీల్ ఏమంటాడంటే నా భార్యతో నేను ఖచ్చితంగా మాట్లాడాలి, మీరు నాకు ఒకసారి మళ్ళీ అవకాశం కల్పిస్తారని చెప్పేసి అడుగుతాడు. కానీ మనోడు మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరు ఏమంటారంటే నీకు దండోరా బాబు, నీ ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మనోడిని పంపించేస్తారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ చక్కగా మందు అవుతున్నప్పుడు సడన్ గా తనకి అద్దంలో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అది చూసి తను షాక్ అయిపోతుంది. కట్ చేస్తే తనకు విషయం తెలుస్తుంది. ఇప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఆ దెయ్యాన్ని చంపేస్తానని చెప్పేసి కింద బేస్మెంట్ లోకి వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత బ్యాక్ హెడ్ ని బయటికి రమ్మని చెప్పి తన భార్యకి సంబంధించిన వస్తువు తన చేతిలో పెట్టి తన భార్య ఆత్మ తనలోకి వచ్చేలా చేస్తాడు. చేసిన తర్వాత 2 నిమిషాలు టైం ఉంటుంది కదా, ఆ 2 నిమిషాలు తన భార్యకి చెప్తాడు, చూడు ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది, దాన్ని వదిలించుకొని నేను బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే నాకేమో బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆరోగ్యం పాడైపోతుంది, వేరే దారి లేక మళ్ళీ ఇంటికి వస్తున్నాను, అలాగే రావటం బయటికి వెళ్ళడం ఇలా జరుగుతుంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న దెయ్యం వల్ల ఇదంతా జరుగుతుంది, కాకపోతే ఈ దెయ్యం బయటికి వెళ్తే మాత్రం సమాజం పాడైపోతుంది, చాలా మంది ఇబ్బంది పడతారు, అందుకనే నన్ను నేను త్యాగం చేసుకుని మరి దెయ్యాన్ని చంపేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చుట్టూ పెట్రోల్ పోస్తాడు. అనుకోకుండా ఆ 2 నిమిషాలు గడిచిపోయిన తర్వాత ఆ దెయ్యం ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అమ్మ ఆత్మని ఆవహించేసుకుని తన ద్వారాగా ఆ మంటల్లో వాళ్ళ నాన్న చనిపోయేలా చేస్తుంది. అది జరిగిన సంగతి. సో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోలేదు, ఆ దెయ్యం చంపేయటం వల్ల చనిపోయాడు, అదే సంగతి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది అనమాట. కాకపోతే బేస్మెంట్ లో ఏదో శబ్దం వస్తుంది. ఏంటి అని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ లెగిసి తన ఫ్రెండ్ ని పిలిస్తే తన ఫ్రెండ్ ఏమో పలకదు. ఒకవేళ తన ఫ్రెండ్ ఏమన్నా లోపల ఇబ్బంది పడుతుందని చెప్పేసి వీళ్ళు ఓపెన్ చేసి చూస్తే అక్కడ హీరోయిన్ వల్ల నాన్న ఉంటాడు. తానేంటంటే హీరోయిన్ చేపెట్టుకొని మెల్లగా తనని లోపల తీసుకెళ్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా తను ఆగిపోయి తన మొహం మీద స్కిన్ మొత్తం తీసేస్తూ ఉంటాడు. తనకేం అర్థం కాదు. అదే సమయంలో మొహం మీద స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న పూర్తిగా హీరోయిన్ లా మారిపోతాడు. ఆ హీరోయిన్ కాస్త హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ గొంతు పట్టుకుని అరిచేస్తూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ ఉలికిపడి లెగిసి చూస్తే తనకు వచ్చిన కళ అనమాట. కాకపోతే తన దగ్గర ఉన్న తాళంతో ఆ రూప్ మొత్తం మెడకు కట్టేసి ఉంచుతారు. దాంతో హీరోయిన్ ఊపిరాడక అరుస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చేసి ఆ తాళాన్ని కట్ చేస్తుంది రోప్ ని. దానివల్ల హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడు కూడా అంటుంది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మనకి ఎందుకే ఇక్కడ వెళ్ళిపోదాం అని చెప్పి అంటంతో లేదు లేదు నాకంటూ ఇల్లు ఒక్కటే, బయటికి వెళ్తే మళ్ళీ నేను రెంట్లు కట్టుకోవాలి, చాలా ఇబ్బంది పడాలి, అందులో నాకు ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పి నువ్వు కుళ్ళుకుంటున్నావు, కావాలంటే నువ్వే వెళ్ళిపోవని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక ఫ్రెండ్ ని ఎలా వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఓటో ఉన్నాడు కదా తను చనిపోయిన అతని పాత ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ దెయ్యం గురించి ప్రాపర్ గా పేపర్ లో కొన్ని విషయాలు రాసి ఉంటాయి. అవన్నీ మనోడు వాళ్ళ మీద అంటించుకుంటాడు. వాటిని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక్కొక్కటి తీసుకొని ప్రాపర్ గా స్టడీ చేయడం మొదలు పెడుతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ దెయ్యం ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఆ దెయ్యం చేతుల్లో వాళ్ళ నాన్నగారి వస్తువు పెడుతుంది. దాంతో వాళ్ళ నాన్న తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న హీరోయిన్ ఏమంటాడంటే చూడమ్మా నేను కావాలని దూరం ఏం పెట్టలేదు, ఈ ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా నేనే చనిపోయాను, కాకపోతే నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పి అంటంతో టైం అయిపోతుంది. వెంటనే హీరోయిన్ కూడా ఆ మొహాన్ని క్లోజ్ చేసేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇంటిని తన పేరు మీద రాపించుకున్న పేపర్ ఉంది కదా దాన్ని తగలబెట్టేస్తుంది. అయినా సరే ఆ పేపర్ మాత్రం తగలబడిపోదు. ఎంత ప్రయత్నించినా సరే ఆ పేపర్ మామూలుగానే ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తాను ఆ
దెయ్యాన్ని కంట్రోల్ చేయట్లేదు, ఆ దెయ్యమే తనని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఓటో దగ్గర ఉన్న పేపర్లను తీసుకొచ్చింది కదా గోడ కంటించినవి, అవన్నీ తీసుకొని డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు చూస్తే తానేమో పలకదనమాట. ఎక్కడుందని చెప్పి ఎతుకుతున్నప్పుడు ఎక్కడ కనిపించదు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఒక గదిలో మైకం వచ్చి పడిపోయి ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమనుకుంటుందంటే తన బేస్మెంట్ లోకి వెళ్ళిందేమో అని చెప్పేసి డైరెక్ట్ గా బేస్మెంట్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ దెయ్యం బయటకు వచ్చేసి ఈ అమ్మాయి చేతిలో ఉన్న పేపర్లు పట్టేసుకొని మింగేస్తుంది. అలా మింగటం వల్ల ఆ పేపర్లు ఎవరివి ఓటో కదా, సో తాను బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది అసలు ఎవరు ఈ బ్యాగ్ హెడ్ అని చెప్పడంతో మనోడు జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఒక కల్ట్ గ్రూప్ ఉండేది. వాళ్ళకి ఒక మంత్రగత్తె కనిపించింది. ఆవిడ దగ్గర ఒక అనుకోని శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడే శక్తి. ఆ కల్ట్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే ఆ శక్తిని వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి ప్రసాదించమని చెప్పి ఎంతో బతిమలాడారు. అయినా సరే ఆవిడ ఇవ్వలేదు. దాంతో ఆవిడ ఒక పెద్ద మంత్రగత్తె ఊరు నాశనం అయిపోతుందని చెప్పేసి వీళ్ళందరూ కావాలని చెప్పి ఆవిడని తగలబెట్టి మరీ చంపేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆవిడ ఆత్మ ఈ భూమికి తిరిగి వచ్చి వాళ్ళని అతి దారుణంగా ఇబ్బంది పెట్టింది. దాంతో వాళ్ళందరూ ఏం చేశారంటే ఇదే ఇంట్లో కింద బేస్మెంట్ లో ఒక పెద్ద గోడ కట్టి ఆ ఆత్మని ఇందులో బంధించారు. కానీ ఇక్కడికి వచ్చిన ఆ ఇంటి ఓనర్ ఏం చేశాడంటే ఇలాగ ఒక ఆత్మ ఉంది, చనిపోయిన వాళ్ళతో మాట్లాడే ఆత్మ అని చెప్పి తెలుసుకొని దాన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేసిన ప్రతిసారి ఆ ఇంటి ఓనర్లు చనిపోతూనే ఉన్నారు. చాలా మంది చనిపోయారు కూడా. సో ఇలా జరగటం వల్ల ఇప్పుడు ఇలా జరుగుతుందని చెప్పేసి ఓటో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. 2 నిమిషాల టైం కూడా అయిపోతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఓటో ఆత్మని ఆ బ్యాగ్ హెడ్ ఆవగించేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మీద అటాక్ చేసి ఆ బేస్మెంట్ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. అది కూడా తన ఫ్రెండ్ దగ్గర నుంచి. నేను బేస్మెంట్ లో ఉన్నా, నన్ను వచ్చి కాపాడని చెప్పేసి ఆ అమ్మాయి భయంకరంగా ఏడుస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటూ బేస్మెంట్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఎంత చెప్పినా సరే వినకుండా ఆ గోడ లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తే ఒక గృహలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తుంది. సరే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి తీసుకెళ్తున్నప్పుడు చూస్తే తన ఫ్రెండ్ పక్కన చనిపోయి కనిపిస్తుంది. సో ఇప్పుడు మన కథలో హీరోయిన్ కి అర్థం అవుతుంది తన ఫ్రెండ్ లా ఉంది, తన ఫ్రెండ్ కాదు ఆ బ్యాగ్ హెడ్ అని చెప్పేసి అక్కడి నుంచి భయంతో పరిగెత్తుకుంటూ పారిపోయి బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి నీళ్ళు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ని పైకి తీసుకెళ్లి నువ్వు బాగా స్ట్రెస్ అయ్యావు కాబట్టి టాబ్లెట్లు వేసుకొని చెప్పేసి 2 ఇస్తాడనమాట. హీరోయిన్ కూడా స్ట్రెస్ తగ్గడానికి టాబ్లెట్లు వేసుకుంటుంది. కాకపోతే ఆ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత హీరోయిన్ కొంచెం మైకింగ్ అనిపిస్తుంది. దాంతో నీళ్ళు ఏమంటాడంటే వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి హీరోయిన్ ని పడుకుంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి మెలకు వస్తుంది. తనకు మెలుగు వచ్చి చూస్తే సాయంత్రం అయిపోతుంది. అంటే హీరోయిన్ పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుకోనే ఉంది. అదే సమయంలో ఆ నీలుగాడ దెయ్యంతో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి. దాంతో హీరోయిన్ వీడేం మాట్లాడుతున్నాడని చెప్పేసి మెల్లగా ఆ బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నీలుగాడు దెయ్యంతో డీల్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నేను నీకు గార్డెనర్ గా ఉంటాను, నేను చనిపోయేంత వరకు నా భార్యతో ఉండేలా చూడని చెప్పేసి అంటంతో ఆ దెయ్యం ఏమంటుందంటే సరే అని చెప్పేసి అంటుంది. కాకపోతే మనోడు ఏంటంటే ఆ ఇంటి ఓనర్షిప్ పేపర్ మీద సైన్ పెడతాడు. కాకపోతే మనోడి పేరు చెరిగిపోతుంటుంది. అప్పుడు ఆ దెయ్యం తన భార్య రూపంలో వచ్చి చూడు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు, అందులో నేను చనిపోయేటప్పుడు గర్భవతిని. ఆ రోజు యాక్సిడెంట్ అవడానికి కారణం ఏంటంటే నేను చనిపోదామని చెప్పేసి మత్తు మందులు తీసుకున్నాను. కాకపోతే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు మత్తు వచ్చింది, యాక్సిడెంట్ అయి చనిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు మన ఇద్దరం కలిసి ఉండాలంటే నువ్వు హీరోయిన్ ని చంపాలి. చంపిన తర్వాతే ఈ ఇల్లు నీ పేరు మీద రాసుకోవచ్చు అని చెప్పి అంటంతో వీడికి అర్థమైపోతుంది హీరోయిన్ ని చంపితే నేను నా భార్యతో కలిసి ఉండొచ్చు అని చెప్పేసి. దాంతో మనోడు హీరోయిన్ గోడ చాటు నుంచి వింటూ ఉంటుంది అనమాట. తనను చంపడానికి వెళ్తాడు. అప్పటికి హీరోయిన్ చెప్తుంది ఒరే నీతో మాట్లాడుతుంది నీ భార్య కాదని చెప్పేసి. వెంటనే హీరోయిన్ కూడా పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంది. కానీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత పారిపోదాం అని చెప్పేసి హీరోయిన్ ఇంటి పైకి ఎక్కుతుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు కూడా వీడు పట్టుకొని హీరోయిన్ చంపేద్దాం అనుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ చెప్తుంది ఒరే అది నీ భార్య కాదు దెయ్యం రా బాబు అని చెప్పినా సరే వీడు మాత్రం వినకుండా హీరోయిన్ ని పైనుంచి నెట్టేస్తాడు. సో దాంతో హీరోయిన్ అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ శవాన్ని తీసుకుని మళ్ళీ వీడు తిరిగి బేస్మెంట్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఫోన్ తీసుకొచ్చేసి ఆ దెయ్యానికి ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆత్మ ఆ దెయ్యంలోకి వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఈడు ఆ హీరోయిన్ తో ఏమంటాడంటే అంటే దెయ్యం ఒంట్లో ఉన్న హీరోయిన్ తో ఏమంటాడంటే నేను నిన్ను కావాలని చంపలేదు, నా భార్యతో మాట్లాడదామని చంపాను, నా భార్యతో జీవితాంతం ఉందామని చంపానని చెప్పడంతో హీరోయిన్ లాగా మారిన ఆ దెయ్యం చూస్తూ ఉంటుంది. అదే సమయంలో మనోడు ఏమంటాడంటే సరే జరిగిందో జరిగిపోయింది, ఈ ఇంటి ఓనర్షిప్ పేరు మీద నీ పేరు కొట్టేసి నా పేరు రాయి, నేను జీవితాంతం ఈ దెయ్యానికి గార్డెనర్ గా ఉంటానని చెప్పడంతో సడన్ గా ఆ దెయ్యం ఏమంటుందంటే ఒరే నువ్వు నాకు గార్డెనర్ గా ఉండడం ఏంటి, ఈ ఇంటి ఓనర్ మన కథలో హీరోయిన్ తనని చంపేసి అని ఇక నాకు గార్డెన్ ఎవరు అవసరం లేదని చెప్పేసి సడన్ గా ఆ దెయ్యం ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మను బయటకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ నీలగడ వాళ్ళ అమ్మ ఆత్మను తను ఆవహించుకుంది కదా, తాను వచ్చేసి అతి దారుణంగా కొడుతూ ఉంటుంది. అదే సమయంలో తన భార్య ఆత్మ కూడా వస్తుంది. ఆ ఆత్మ కూడా మనోని అతి దారుణంగా కొడుతుంది. ఆ తర్వాత ఆ బ్యాగ్ హెడ్ ఒంట్లో ఉన్న మన కథలో హీరోయిన్ ఆత్మ ఏమంటుందంటే ఇక మీదట నాకు ఎవరు గార్డెనర్ గా లేరు, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, ఇంక నేనే గార్డెనర్ అని చెప్పేసి నీల్ని అక్కడే అతి భయంకరంగా చంపేసి ఆ ఇంటి ఓనర్షిప్ పేపర్ ని తగలబెట్టేసి ఓవరాల్ గా ఆ ఇల్లు మొత్తం తగలబెట్టేసి అక్కడి
నుంచి ఆ దెయ్యం బయటకు వస్తుంది, అది కూడా హీరోయిన్ ని గార్డెనర్ గా చేసుకొని. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.